program by lightning of lamp. नाहेन्द्र नीलाद्युति कोमलांगी मातते कुंकुमरागशोणे. Children, please give me a round of applause. Would like to exhibit their skill in the form of a dance. Tejasri and group to have a ఎంతకెళ్ళకండి ముంగటి చేసుకోండి ఎంతకెళ్ళకండి. క్లాస్ కొట్టురా. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మీ అందరూ పిల్లలు రోజు కింద పడుకొని అవసరపడుతుంటే మేము మా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఒకరోజు ఇక్కడ రావడం జరిగింది. మీరందరినీ బాగా చూసి మేము మా రోటరీ క్లబ్ ద్వారా ఏదైనా సహాయం చేస్తామని అనుకుంటే ఈ కంకణం కట్టాం. ఈరోజు ఈ కార్యక్రమానికి రోటరీ క్లబ్ నిజామాబాద్, రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ ముఖ్య అతిథిగా వచ్చిన మా జిల్లా స్థానంలో వచ్చేసిన డిఓ అశోక్ గారికి మరియు స్పెషల్ ఇన్వైటీస్ మేము దాన్ని వాడుతూ ఉంటాం. ఎన్ఆర్ఎస్టీ ట్రెజరర్ జితేంద్ర మలాని గారికి మరియు నా ముందున్న పిల్లలకు తోటి రొటేరియన్ మిత్రులకు, కేజీవీపీ మార్కులు టీచర్స్కి మరియు ప్రెస్ అండ్ మీడియా వారికి నా యొక్క ధన్యవాదాలు. ముఖ్యంగా రోటరీ క్లబ్ చేసే కార్యక్రమాల్లో సేవా కార్యక్రమాలే నేను చేసేది కూడా. ముఖ్యంగా మీకు తెలియాల్సింది ఒకటి రెండు విషయాలు చెప్తాను. ఎందుకంటే ఇక్కడ స్పీకర్స్ బాగా మంది ఉన్నారు కాబట్టి నేను ఫస్ట్గా ఇంటర్నేషనల్ మీ అందరికీ పోలియో డ్రాప్స్ ఇస్తారు తెలుసా అండి? ఎవరిస్తారో తెలుసా అది? ఎవరివ్వరండి. రోటరీ క్లబ్ ద్వారానే మీకు ఆ మందు
చేయడం జరుగుతుంది. అది మేము గవర్నమెంట్కు ఉచితంగా రోటరీ అంతర్జాతీయ సంస్థ ప్రపంచవ్యాప్తంగా సప్లై చేయడం జరుగుతుంది. ఇప్పుడు పోటీలో అంతమందించడమే రోటరీ క్లబ్ యొక్క ఉద్దేశం. ఇప్పుడు 2 కంట్రీల్లో ఉంది, ఒకటి పాకిస్తాన్, ఇంకోటి నైజీరియా అనుకుంటా. ఆ 2 దేశాలలో కూడా పోలియో గతమైతే ఆఫ్ఘనిస్తాన్ సార్. ఆ 2 కంట్రీలలో కూడా అయిపోతే రోటరీ యొక్క ముఖ్య ఉద్దేశం అది అయిపోతుంది. దాని తర్వాత రోటరీ చేసే కార్యక్రమాల్లో ఎడ్యుకేషన్ అండ్ విద్య మెయిన్. ఈ దాంట్లో భాగంగానే ఈరోజు మీ అందరికీ బంక్ ఇవ్వడం జరుగుతుంది. దానికి సహకరించిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, మరి యొక్క నిజామాబాద్ క్లబ్ చేసే కార్యక్రమాల్లో ముఖ్యంగా ఎవరికైనా ప్రమాదవశాత్తు కారు యాక్సిడెంట్ అయిపోయినా, షుగర్ ఉండిపోయినా, ఏదైనా వాటికి అవసరం నిమిత్తం నిజామాబాద్లో మా క్లబ్ ఎప్పుడు కూడా ఆర్టిఫిషియల్ లింబ్, కృత్రిమ కాలు ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే దానికి మీరు మాకు రోటరీ క్లబ్ నిజామాబాద్కి తెలియజేస్తే వారికి ఎప్పుడైనా కూడా మేము ఆర్టిఫిషియల్ లింబ్ ఇవ్వడం జరుగుతుంది. అది కాకుండానే ఇక విద్యా సంస్థలకు వస్తే మొన్ననే గుత్వా గ్రామంలో 3,40,000 పెట్టి టైలర్ బ్లాక్ కట్టించాం. విద్యాపరంగా రోటరీ క్లబ్ మీ అందరికీ సేవ చేయడానికి ముందుంటామని తెలుపుతూ, మీకు ఏ అవకాశం ఉన్నా మాకు చెప్పండి, మేము చేయడానికి ముందుంటామని తెలియజేస్తూ ధన్యవాదాలు. గౌరవనీయులు డిఈఓ నిజామాబాద్ సార్కి, జీసీఓ మేడం గారికి, తర్వాత వేదికపై ఆశీనులైన రోటరీ క్లబ్ మెంబర్స్ అందరికీ, విచ్చేసిన తల్లిదండ్రులకి, నాతోటి ఉపాధ్యాయులకి, విద్యార్థులకి, ప్రెస్ అండ్ మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. సార్, మేము మా స్కూల్లో చాలా ఉత్సవాలు జరుపుకున్నాము. కానీ వాటన్నిటిలోకెల్లా నాకు కాస్త ఉద్వేగభరితంగా చాలా సంతోషంగా అనిపిస్తున్న వేడుక లాంటి సందర్భం అనిపిస్తుంది సార్ నాకు ఇది. ఎందుకంటే చాలా మేలు జరుగుతుంది సార్ మీరు చేసిన మా ఈ హెల్ప్ వల్ల. సార్, ఈ సందర్భంలో నేను ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను సార్. అయితే ఈ ప్రతి మనిషి జీవితంలో జననం ఉంటుంది, మరణం ఉంటుంది. అయితే ఈ జనన మరణాల మధ్య కొంతమంది వ్యక్తులు మాత్రం తిరిగి మళ్ళీ జన్మిస్తారు. అది ఏ విధంగా అంటే వాళ్ళు చేసిన సేవల ద్వారా, రచనల ద్వారా, వాళ్ళకు సమాజం పట్ల ఉన్న బాధ్యత ద్వారా వాళ్ళు తిరిగి జన్మిస్తారంటే వాళ్ళ జ్ఞాపకాలను మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం. అంటే వాళ్ళు మళ్ళీ పుట్టనవసరం లేదు, మన మధ్య ఎప్పుడు జీవిస్తూనే ఉంటారు. అట్లాగే కొన్ని సంస్థలు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి మనకి. ఏంటి అంటే వాటికి పుట్టుక మాత్రమే ఉంది, అంతం అనేది లేదు. వాళ్ళ సేవలు ఎప్పుడు చిరస్మరణీయంగా ఉంటాయి. అటువంటి వాటిల్లో మనము ఈ రోటరీ క్లబ్ని కూడా చెప్పుకోవచ్చు. అట్లాగే ప్రపంచవ్యాప్తంగా ఇందాక మీరు చెప్పినటువంటి సేవలు చాలా చిరస్మరణీయం సార్. ఎప్పటికీ కూడా అవి కొనసాగుతూనే ఉంటాయి, వాటికి అంతం అనేది లేదు సార్. సార్, అయితే దీనివల్ల మా పిల్లలకైతే చాలా మేలు జరిగింది అనుకుంటున్నాను సార్. సార్, ఇంకో విషయం ఏంటి అంటే ఇంత మన రాష్ట్ర వ్యాప్తంగా 495 కేజీబీవీలు ఉన్నాయి. అందులో నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి మా మాక్లూర్ కేజీబీవీని సెలెక్ట్ చేసినందుకు మాకు చేసిన ఈ సేవకి చాలా ధన్యవాదాలు సార్. ఈ డిస్ట్రిక్ట్ నుంచి ఎవరు ప్రెసిడెంట్ విజయరావు సార్ గారు, తర్వాత శ్రీనివాసరావు సార్ గారు, నాకు ఇంకా మిగతా వాళ్ళ పేర్లు తెలియదు సార్. వీళ్ళందరి కృషి మా వెనుక ఉంది సార్. వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఇటువంటి పెద్ద సంస్థలు కనుక మా మాక్లూర్ కేజీబీని సెలెక్ట్ చేసుకున్నందుకు చాలా సంతోషం సార్. ఇంకొక చిన్న రిక్వెస్ట్ సార్, ఏంటి అంటే ఇదే మా స్కూల్ని ఇట్లాగే మీరు అడాప్ట్ చేసుకుంటే మేము స్టేట్ వైడ్గా అంటే అన్ని కేజీబీస్లో ఒక మోడల్ కేజీబీవీ లాగా ఎదగాలనుకుంటున్నాం సార్. స్టాఫ్ తరఫున మేమందరం హామీ
మోడల్ కేజీబీగా ఎదగాలని మేము కోరుకుంటున్నాం సార్. దానికి మీ సపోర్ట్ కావాలి సార్. మాకు ఉన్నాయి, అవి మేము ముందుంచాలనుకుంటున్నాం. ఏంటంటే సార్ మాకు 6th నుంచి 10th వరకు ఉండేది సార్. 18th అండ్ 19th అకాడమిక్ ఇయర్లో మాకు ఇంటర్ అప్గ్రేడ్ అయింది సార్. మాకు స్కూల్ బిల్డింగ్ అయితే ఉంది, కాకపోతే డైనింగ్ హాల్ లేదు సార్. పిల్లలందరూ కూడా ఎండాకాలం వర్షాకాలం చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్. ఎండాకాలంలో ఎండలో తినాల్సి వస్తుంది, వర్షాకాలం అయితే ఇదంతా వర్షం పడుతుంది. డైనింగ్ హాల్లో ప్లేస్ సరిపోదు సార్. అయితే కారిడార్లో ఉంటుంది సార్. అయితే వర్షాకాలం అది కూడా ఉండదు సార్, తడి అయి ఉంటుంది, నిలబడి తింటారు సార్. ఇది ఒకటి మేము దృష్టికి తీసుకొస్తున్నాం సార్. ఇంకొకటి ఏంటంటే సార్, మాకు పక్కనే గుట్ట ఉంది సార్. ఆ గుట్ట వల్ల మాకు వచ్చాయి, పిల్లలు హ్యాపీగా నిద్రపోతారు సార్. వర్షాకాలం వచ్చిందంటే ఆ గుట్టలో నుంచి పాము తేలి వచ్చేది, భయంగా ఉండేది. ఇప్పుడు మీరు ఇచ్చిన మీ బెడ్స్ డొనేషన్ వల్ల మా పిల్లలు హాయిగా నిద్రపోతారు సార్. వాళ్ళ మొహాల్లో ఈరోజు చూసిన సంతోషం మేము వెలకట్టలేదు సార్. అది మీ వల్లే వచ్చింది అనుకుంటున్నాను సార్. సార్ అది కూడా గుట్టను మాకు డెవలప్ చేసి ఇస్తే. బాలికా విద్యాలయ ఈ స్కూల్ ఒక యాజమాన్యము, పిల్లలు, తల్లిదండ్రులు ప్లస్ వాళ్ళతో పాటు కొంతమంది మా మిత్రులు కూడా ఇక్కడ స్టేజ్ పైన ఉన్నారు. ఎందుకు పిలిచిన దానికి ఒక 2 minutes మీతో మాట్లాడే అవకాశం ఇచ్చారు ఇవాళ. మీలాగా ఏమంటే నేను 1979లో SSC పాస్ అయ్యాను. సో మేము చదువుకున్నప్పుడు గురుకుల విద్యాలయం, మా అదృష్టం బాగుండి అప్పుడు పివి నరసింహారావు గారు ఇండియాలో ఫస్ట్ గురుకుల విద్యాలయం సర్వేల్ స్కూల్లో, ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నది, ఇంతకుముందు నల్గొండ జిల్లాలో ఉండేది. తెలంగాణ 9 జిల్లాలకు అది ఒకటే స్కూల్ ఉండేది. సో అది మాకు సేమ్ ఈ బంక్ బెడ్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ అటువంటి బెడ్సే మాకు ఉన్నాయి అప్పుడు. కానీ టీచర్స్ ఫస్ట్ మేము ఆ స్కూల్కి జాయిన్ అయ్యే ముందు మేము 7th క్లాస్లో మండల ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఎంట్రన్స్ పెట్టి 109 మందికి ఎంట్రన్స్ రాస్తే 9 సీట్లు ఇచ్చేవాళ్ళు జిల్లాకి. సో దాంట్లో మాకు తగిలి మేము ఆ స్కూల్కి వెళ్ళాం. ఎందుకు చెప్తున్నా అంటే మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఒకళ్ళే టీచర్ ఉండేవాడు. అప్పుడు బాగానే చెప్పారు, బాగా చదువుకున్నాం. ఇప్పుడు బాగా చెప్పినా కూడా చదువుకోవట్లేదు, అంతేనా? ఏం మాట్లాడలేదు, ఓకే. అయితే దీంట్లో ఒకరు వాసుదేవరావు ఇంతకుముందు ఇక్కడే ఉన్నారు, అగో వెనక నిలబడ్డాడు. ఆయన డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నిజామాబాద్ రిటైర్ అయ్యారు మొన్ననే. సో ఆయన కూడా మాకు ఇమ్మీడియట్ జూనియర్. ఆయన తర్వాత బ్యాచ్ 81 బ్యాచ్ రాజేంద్ర కుమార్, ఈయన ఇప్పుడు ప్రస్తుతానికి చీఫ్ ఇంజనీర్. అలానే 81లో SSC పాస్ అయ్యి గురుకులంలో కర్నూలులో సిల్వర్ జూబ్లీ కాలేజీలో చదువుకొని ఇప్పుడు అర్షన్ ఎస్పీగా ఉన్నారు ఉపేందర్ రెడ్డి గారు. సో వీళ్ళందరూ ఎందుకు పిలిచామంటే మీకు స్ఫూర్తిదాయకంగా ఉండాలని, అంతేగాని మీరు మాకు మైక్ ఇచ్చి గంటల దంచుతున్న ఉద్దేశంతో మేము అక్కడ రాలేదు. మాకప్పుడు ఉదయం 4:45కి లేపితే 1/2 గంటలో తయారైపోయి షూ వేసుకొని పడుకోవడానికి ఛాన్స్ లేదు, కంపల్సరీగా గ్రౌండ్లో ఆడిచ్చేవాళ్ళు. 5 to 6 గేమ్స్ ఆడిన తర్వాతనే 6 o'clock స్నానం చేసి మళ్ళీ కిలో నిలబడితే ఒక బాయిల్డ్ ఎగ్ కాఫీ ఇచ్చేవాళ్ళు పొద్దున. అది తీసుకొని 7 టిఫిన్ తిని మళ్ళీ 9:30గా కంప్లీట్ చేసుకుంటే 1 గంట వరకు బ్యాలెన్స్ పీరియడ్స్ అయిపోయాయి. 1 గంటకి లంచ్. సేమ్ మీకున్న సిస్టమ్ మేము లైన్ నిలబడి కర్రీ ఎంచుకొని ఎక్స్ట్రా కర్రీ అంటే దొరక్క, సో దానిలోనే అడ్జస్ట్ అయిపోయి మజ్జిగ పులుసు ఇవన్నీ తినుకుంటానే మేము గడిపాము. మాకు లక్కీయెస్ట్ థింగ్ ఏంటంటే మాతో పాటు టీచర్స్ కూడా సేఫ్ క్యాంపస్లో ఫ్యామిలీతో ఉండేవాళ్ళు, మాతో పాటే లంచ్ చేసేవాళ్ళు. చాలా ఆనందంగా ఉండేది. హాలిడేస్ మాకు సంవత్సరానికి 3 సార్లే ఉంటాయి, దసరా, సంక్రాంతి, సమ్మర్. హాలిడేస్లో పోవాలంటే ఇంటికి పోవాలంటే బాధపడేవాళ్ళం మేము. ఇప్పుడు మీరు స్కూల్కి రావాలంటే బాధపడుతున్నారు. సో అప్పుడు రివర్స్ ఉండేది. సో అప్పుడు అలా సాయంత్రం మళ్ళీ 2:30కి లంచ్ అయిన తర్వాత 2:30 to 4 స్టడీ పీరియడ్ మేము హోంవర్క్ చేసుకోవాలంటే టీచర్ మా క్లాస్ రూమ్లో ఉండి చేపించేవాళ్ళు. మళ్ళీ 4 o'clock మళ్ళీ ఎక్సెప్ట్ హాకీ అన్ని గేమ్స్ ఉన్నాయి, అన్ని గేమ్స్ కంపల్సరీగా ఆడాల్సిందే, రూమ్లో ఉండడానికి వీల్లేదు. 4 to 4:45 మాత్రం డైలీ ఎగ్జామ్ పెట్టేవాళ్ళు. 6 రోజులు 6 ఎగ్జామ్స్, అంటే వీక్లీ అసైన్మెంట్ టెస్ట్. ఇప్పుడు మీకు ఉందో లేదో తెలియదు. అంటే ఇది మళ్ళీ ఎగ్జామ్ రాయడానికి చదువుకోవడానికి రాత్రి భోజనం చేసిన తర్వాత మళ్ళీ 7:30 to 9:30 స్టడీ పీరియడ్. ఎవరు మాట్లాడేది వీళ్ళకి చదువుకోవాలా, క్లాస్లో టీచర్ ఉంటారు. ఇది 5కి లేవటం. అప్పటికి మనకి నిద్ర రాదనే బాధ లేదు, ఎందుకంటే తొమ్మిది కాబట్టి నిద్ర కంపల్సరీగా వస్తుంది. సో ఇప్పుడు మేము ఆ విధంగా ఎంజాయ్ చేసాం.
చదువుని ఎంజాయ్ చేసాము, చదువుకున్నాము. తర్వాత మా అదృష్టం బాగుండి జాబ్ వచ్చింది. ఇప్పుడు సార్లందరూ మంచి పొజిషన్లో ఉన్నారు. మీకు ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి మీకు చేయడానికి రోటరీ వాళ్ళు ఉన్నారు, మీకు గైడ్ చేయడానికి టీచర్స్ ఉన్నారు. మీకు ఈ బెడ్స్ రావడానికి కారణం ఏంటో మీకు తెలియాలి. ఇంతకుముందు చెప్పారు రోటరీ పోలియో డ్రాప్స్ గురించి. మేము గర్వంగా చెప్పుకుంటాం, రోటరీ వాళ్ళ సభ్యులందరూ కలిసి మేము ₹1 ఇస్తే మాకు ₹2 బిల్ గేట్స్ ఫౌండేషన్ వాళ్ళు ఇచ్చి ఈ ₹3 ఇట్లా జమ అయ్యి అవన్నీ మనకి పోలియో డ్రాప్స్ రోటరీ ద్వారా గవర్నమెంట్కి వస్తే గవర్నమెంట్ మనకి సంవత్సరానికి 2 సార్లు డ్రాప్స్ తెస్తారు. అయితే ఇది మేము లాస్ట్ ఇయర్ మా గవర్నర్ గారు ఆడపిల్లలకి సర్వైకల్ క్యాన్సర్ రాకుండా వ్యాక్సినేషన్ చేయించాలని ఒకటి కార్యక్రమం చేద్దామని మేము 24 మార్చి అంటే సంవత్సరం క్రితం ఎప్పుడో అనుకొని ఒక 50 లక్షలు పక్కన పెట్టాం. సో దానికి ముహూర్తం కలిసి రాక అది ఎందుకో అది లేట్ అవుతూ వచ్చింది. సడన్గా 25 డిసెంబర్ మొన్న 24 అంటే 2024 డిసెంబర్ 25 రోజు డీజీ గారు వరంగల్కి వెళ్ళారు రోటరీ క్లబ్ ఇన్స్పెక్షన్కి. వెళ్ళినప్పుడు అక్కడ రోటరీ వాళ్ళు ఇది కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో అమ్మాయిలు కింద పడుకుంటున్నారు, ఆ పావులు వస్తున్నాయి లోపలికి, వాళ్ళకి సెక్యూరిటీ కూడా లేదు కాబట్టి బెడ్స్ ఇస్తే బాగుంటుందని ఒక సింపుల్ ఆలోచన ఇట్లా మీటింగ్లో చెప్పినప్పుడు సార్ అంతే ఓకే అని చెప్పి అనలేదు. సరే ఫస్ట్ మీటింగ్ తర్వాత ఫస్ట్ వీళ్ళు గో టు ది స్కూల్ అండ్ వీళ్ళు ఇన్స్పెక్ట్ ద స్కూల్ అండ్ వీళ్ళు నెట్ ఉన్నది యాక్చువల్ పొజిషన్ అని ఆ రోజు మొత్తం టీం అంతా పర్వతగిరి చూసి సార్ అక్కడే డిసైడ్ అయిపోయారు ఇది ఏదో విధంగా చేయాలని. సో అదే అక్కడ ఇన్స్పెక్షన్లో ఉన్నప్పుడే నాకు ఫోన్ చేశారు, మనం ఎట్లాగ అనుకున్నామో 50 లక్షలు అది ముందుకు పోవట్లేదు, అదే అమ్మాయిల కోసమే కదా ఇది బెడ్స్ ఇస్తే ఎట్లా ఉంటుంది ఆలోచించి అన్నారు. సార్ ఒకసారి మనం ఇద్దాం ఉన్నప్పుడు వీళ్ళు గోరేటి సార్ నో ప్రాబ్లం అన్నాం. సో అది ఆ 50 లక్షలు ఈ విధంగా మీకు బంక్ బెడ్స్కి ఉపయోగపడ్డాయి టోటల్గా. అయితే మీకు రావడానికి కారణం ఫస్ట్ ఇనిషియేషన్ చేసింది రోటరీ వాళ్ళు, తర్వాత గవర్నర్ గారికి చప్పట్లు కొట్టాలి. 50 లక్షలు ఇచ్చిన కంపెనీ బీజేఆర్ కంపెనీ, దాన్ని నేను డైరెక్టర్గా నేను ఓనర్ కాదు, కంపెనీ వాళ్ళకి చప్పట్లు కొట్టాలి. మేము ఇచ్చింది 12 లక్షలే, మిగతాది ఈ రోటరీ సభ్యులు ఇక్కడ డబ్బులు మెంబర్స్ ద్వారా కలెక్ట్ చేసి మీకు ఇచ్చారు. మీకు చప్పట్లు కొట్టడానికి అల్టిమేట్గా ఇప్పుడు మీకు ఇచ్చింది ఎందుకు? నిద్రపోవడానికా లేకపోతే చదువుకోవడానికే? నిద్రపోవడానికే. మీరు నిద్ర సరిగా కష్టపడితే 60 years ఎంజాయ్ చేయొచ్చు. మాకు అట్లా ఇప్పుడు ఇస్త్రీ చేశారంటారు చూసారా కాలేజీలో, ఇప్పుడు మీకు టీచర్ చెప్తే మీకు కోపం వస్తుంది, మీరు పోయి మీరు అమ్మ నాన్నకి కంప్లైంట్ చేస్తారు, వాళ్ళు మళ్ళీ లెటర్ రాస్తారు, పేపర్లు వేపిస్తారు. కాబట్టి ఎవరు గట్టిగా చెప్పట్లేదు టీచర్స్ వాస్తవానికి. అలా కాదు, వాళ్ళు ఏం చెప్పినా కూడా మన కోసమే కాబట్టి కొట్టినా కూడా మనం తప్పు చేస్తేనే వాళ్ళు కొడతారు. కొట్టిగా కొట్టడానికి టీచర్స్ కూడా పిల్లలు ఉంటారు కదా, ఎందుకు కొడతారు? కొట్టరు. సో కాబట్టి మీరు మంచిగా చదువుకోండి, ఇటువంటి కార్యక్రమం చేస్తాం. ఇప్పుడే మీ స్పెషల్ ఆఫీసర్ గారు చెప్పారు స్కూల్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని. నేనేదంటే మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే ఉన్న పిల్లల యొక్క క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎట్లా ఉందనేది మీ 10th క్లాస్ మార్కులు ర్యాంకులు బట్టి తెలుస్తుంది. దాన్ని బట్టే ఇంకొకటి మీరు చేయాలనే తాపత్రయం రోటరీ వాళ్ళకి కానీ బయట వాళ్ళకి కానీ రావాలి. నేనేదంటే మనం ఈ స్కూల్ చేయండి ఆ స్కూల్ చేయండి అని మనం ఎవరు ముందు ఫోన్ చేస్తే కాలర్ ఐడికి వాళ్ళు ఎప్పుడే రెస్పాండ్ అయ్యి చేసేది కాదు. మీరు మీ యొక్క ఈ రిఫ్లెక్షన్ ఏ విధంగా ఉంటుందంటే మీ 10th క్లాస్ రిజల్ట్స్ కానీ ఆ పిల్లల యొక్క మార్కులు బట్టి మీరు పేపర్లో వస్తుంటుంది, టీవీలో వస్తుంటుంది, బయట మనకు పోస్టర్లు వేస్తారు కదా, చైతన్య నారాయణ 1 2 3 4 టీవీలో కొట్టి అరగంటకు ఒకసారి మనం చంపుతుంటారు. అలా ర్యాంకులు మీకు వచ్చినప్పుడు అప్పుడు నిజామాబాద్ టీం అంతా మీ దగ్గరే ఉంటుంది. ఏం చేయాలి మేడం అని వాళ్ళే అడుగుతారు. సో అది రావాలంటే అది మీ చేతిలో ఉంది. More than an inauguration, it's a celebration of hope, unity and transformative change. We are gathered here for a completion of a meaningful project of 174 bunk beds for young girls like you. We are not just witnessing the fulfillment of the need, but the power of collective goodwill. This initiative embodies the very essence of that changes lives. Let's remember, this is not just about pets. It's about dignity, comfort, and the silent promise we make to these girls. Your dreams matter, your well-being matter, your future matters. We are deeply honored to have among us Sharat Chaudhary garu, a leader whose vision and relentless drive turns ideas into this reality. Your presence, sir, is a reminder of what Rotary stands for:
action with purpose. A special acknowledgement to Sri Balakot Reddy Garu, whose unwavering dedication and persuasion secured the CSR funds from BGR Mining and Infra Limited and to the Nizamabad Rotary Service Trust. Without them, this project would have Jubilee Hills for bridging this partnership. When businesses and service organizations come together, we don't just build bunks, we build futures. Today, 348 girls will sleep easier, study better, and wake up to the brighter tomorrows because of you. To the Schools Authority and the Rotarians and the incredible team who work tirelessly behind this scene, your hard work has turned compassion into tangible change. Every goal tightened, every cord secured reflects your dedication to these young students. As Rotarians, we know that true service is not measured in projects completed, but in lives transformed. Let this be a reminder, our work does not end here. Together, let's keep moving forward, one act of kindness, one project, one life at a time. A bright future. We have invested amount, whatever the small amount, we are looking for 348 bright students in the future. And on this diet, I assure elected President Shamsuddin Ji Balakot Ji has given assurance in next year also he will do the CSR programs with the Nizamabad Club. ముఖ్య కారకులైన ఈ రోటరీ క్లబ్ చీఫ్ గెస్ట్ శరత్ చౌదరి గారికి మరియు డ్యాస్ పైన ఆశీనులైన ఇతర రోటరీ క్లబ్ మెంబర్స్కి డ్యాస్ నిజామాబాద్ డిస్టిక్లో వేరియస్ బెడ్స్ డొనేట్ చేయడానికి మా కస్తూర్బా గాంధీ విద్యాలయం ఎంచుకున్నందుకు మా సమగ్ర శిక్ష తరఫున మేము స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. మా కస్తూర్బా గాంధీ విద్యాలయాలు మా నిజామాబాద్ డిస్టిక్లో 27 ఉన్నాయి సార్. 24 విద్యాలయాలు సొంత బిల్డింగ్లో నడుస్తున్నాయి. ప్రస్తుతానికి 3 ఏమో రెంట్లో నడుస్తున్నాయి. మా దగ్గర 7,000 చిల్డ్రన్స్ ఈ కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు చదువుతున్నారు. అందులో 11 చోట్ల కాలేజెస్ అప్గ్రేడేషన్ అయినాయి. దాదాపుగా 7,000 పిల్లలకి కూడా ఇలాగే బెడ్స్ లేకుండా కిందనే కూర్చొని చదువును అభ్యసిస్తున్నారు. అయితే ఏదైనా మొదటి ప్రయత్నంతోనే ఫస్ట్ అనేది విత్తనం పడితేనే మొలకెత్తుతుంది అన్నట్టుగా మొదటి ప్రయత్నంలో మా కేజీబీవీ వాకులు నిండుకొని 348 మంది విద్యార్థులకి బెడ్ సౌకర్యం కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. పిల్లలు మీరు కూడా గవర్నమెంట్ కల్పిస్తున్న వేరియస్ ప్రోగ్రామ్స్ ప్లస్ సిఎస్ఆర్ కింద బీజీఆర్ మైనింగ్ అండ్ ఇన్ఫ్రా లిమిటెడ్ వాళ్ళు మనకి ఏర్పాటు చేసిన ఈ బెడ్స్ కూడా ఉపయోగించుకొని ఇంతకుముందే బాలకోట్ రెడ్డి సార్ గారు తన ప్రసంగంలో చెప్పినట్టుగా ఈ డయాస్ పైన ఆశీలైన ప్రతి ఒక్కరూ కూడా ఏమి కూడా ఉట్టిగానే ఆయాచితంగా పైకి రాలేదు. వారందరూ కూడా చిన్నప్పుడు అనేక ఇబ్బందులు అధిగమించి హాస్టల్లో ఉండి లేకపోతే ఇతరత్ర కష్టాలు పడే ఆ కష్టాన్ని అధిగమించి విద్యను సాధించి ఈరోజు మీ అందరి ముందు ఒక డ్యాస్ పైన ఒక డిగ్నిటీ పొజిషన్లో ఉండి సమాజానికి తమ వంతు వాళ్ళు జీవితంలో బాగుపడటమే కాకుండా సమాజంలో అన్ని వర్గాల వారికి సహాయపడే స్థితిలో ఉన్నారు. వీటి ద్వారా మనం ఒక ఇన్స్పిరేషన్ ప్రేరణ పొంది మనకి కూడా గవర్నమెంట్ అన్ని అవకాశాలు కల్పిస్తుంది కాబట్టి మనం ఎందుకు ఇలా ఉండాలి, మనం కూడా ఎదిగి మనము అభివృద్ధి చెంది మనం కూడా ఇప్పుడు రోటరీ క్లబ్ వారు మనకు అందించినట్టు రేపు ఫర్దర్ జీవితంలో మనము కూడా ఇతర సంస్థలకి ఇతర విద్యార్థులకి సహాయం అందించే స్థాయిలో నిలవాలన్న ఒక ప్రేరణ కలిగి మంచి విద్యను అభ్యసిస్తూ ఈ ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. వన్స్ అగైన్ మళ్ళీ మీ రోటరీ క్లబ్ వారికి మా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. మేము కూడా మీలాగానే ఇలా ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో చదువుకొని వచ్చాము. అయితే ఏంటంటే అప్పుడు వేసిన చిన్న చిన్న విత్తనాలు ఇప్పుడు చెప్తాను. మీరు రామకృష్ణరావు సార్ ఐఏఎస్, తర్వాత వెంకటేశం, గురా వెంకటేశం ఈజ్ ఆల్సో మై జూనియర్ స్కూలింగ్లో. మీలాగానే అందరూ కూడా అట్లనే ఉన్నారు. చాలామంది ఐఏఎస్ ఆఫీసర్స్, తర్వాత డాక్టర్స్, ఇంజనీర్స్ అందరూ కూడా చాలామంది ఉన్నారు. ఎన్ని అంటే లెక్క పెట్టలేనంత మంది. సో మీరు కూడా అందరు కూడా ఒక ఏం పెట్టుకోవాలి. మీరు వాళ్ళు అంటే జస్ట్ మన ఏది ఒక పర్సనల్గా ఒక స్కూల్ కోసం అని కాదు, మన దేశంకు వస్తామని ఒక చిన్న చిన్న రాళ్ళు అనుకోండి. చిన్న రాళ్ళు ఒక ఇంజనీర్ భాషలో చెప్పాలంటే చిన్న రాళ్ళు చిన్న కంకర అనుకోండి. అట్లా మీకు మీ భవిష్యత్తు కోసం అని చెప్పేసి పునాదులు ఇవన్నీ.
మన దేశ భవిష్యత్తు కోసం పునాదులు. మన అందరం కూడా మీరు ఒక ఏం పెట్టుకోండి, ఒక డాక్టర్ కావాలా, ఇంజనీర్ కావాలా, ఒక సైంటిస్ట్ కావాలా, ఇన్ని ఏం పెట్టుకొని మనం ఆ ఏం కోసం అని చూడాలి. తర్వాత చిన్న చిన్న ఫెయిల్యూర్స్ వస్తుంటాయి. ఒక్క ఫెయిల్యూర్ కూడా మనకు చిన్న మన ఫెయిల్యూర్ వస్తే, ఒక చిన్న ఫెయిల్యూర్ వస్తే మనం దాన్ని ఇంకా పట్టుదలగా గట్టి కావాలి. రీసెంట్గా మీరు అనుదీప్ పేరు విని ఉంటారు అనుకుంటా అందరూ. ఆయన 5th టైంకు ఐఏఎస్ సెలెక్ట్ అయ్యింది. 4 సార్లు ఫెయిల్ అయిపోయింది, 5వ సారి వచ్చింది. ఇంకా చాలామంది ఉన్నారు 4 సార్లు, 5 సార్లు, 6 సార్లు. ఒక ఫ్రెండ్ అయితే రిటైర్మెంట్ టైంలో కూడా పీజీ ఏది సూపర్ స్పెషాలిటీ నియోనటాలజీ అంటే చిన్న పిల్లల పుట్టిన జస్ట్ బార్న్ బేబీస్ కోసం అని సూపర్ స్పెషాలిటీ. అంటే ఎంతమంది పిల్లలకి అర్థమవుతుందో నాకు తెలియదు. కాకపోతే మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నేను ఏదో ఒకటి అవుతాను అని పెట్టుకోండి. ఓకే, మనం కాస్త కొంచెం ముందు వెంట కావచ్చు, కానీ మనం చిన్న చిన్న ఫెయిల్యూర్స్కి ఇవాళ ఒక సబ్జెక్ట్లో తక్కువ మార్కులు వచ్చినాయి, బయాలజీలో తక్కువ వచ్చినాయి, లేకపోతే ఇంకా తక్కువ వచ్చినాయి. ఓకే, డోంట్ డెస్పరేట్. మనం ఎక్కడ కావాల్సిన అవసరం లేదు, రేపటి రోజు దానికి ఎక్కువ కావాలి. మేము స్కూల్లో చిన్నప్పుడు దాంట్లో మేము ఎక్కువ ఆలోచన ఉంటే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ గురించి ఆలోచన వేసేవాళ్ళం. స్టేట్ ఫస్ట్, స్టేట్ సెకండ్, ఎవరు స్టేట్ ఫస్ట్ వస్తారు ఈసారి, ఎంత వస్తారు. మాకు ఎంసెట్లో ఏ ర్యాంకులు వచ్చినాయి, స్టేట్ ఫస్ట్ కూడా వచ్చిండ్రు. తర్వాత ఎంసెట్లో టాప్ ర్యాంకులు వచ్చినాయి. అందరూ కూడా మీరు కూడా అందరూ అట్లా బాగా కావాలని కోరుతున్నాను. రీసెంట్గా చిన్నగా నేను ఒకటి చదివాను, ఒక 1 minute. జస్ట్ నాకు బాగా ఇష్టమైన అంటే ఇప్పుడు ఆమె లైఫ్లో లేదు, మేడం క్యూరీ గురించి అందరూ విని ఉంటారు. నేను ఎప్పుడు కూడా హైవేలో డ్రైవ్ చేసుకుంటూ పోయినప్పుడు నైట్ టైం వెళ్తున్నప్పుడు రేడియం కనబడితే నాకు మేడం క్యూరీని గుర్తుకొస్తుంది. ఆమె అంత పెద్ద గ్రేటెస్ట్ ఆవిష్కరణ చేయకపోతే మనం ఇవాళ ఎన్ని లైఫ్స్ దాంతో కాపాడుతున్నాం. ఆమెకి ఏంటంటే ఆమె పోలాండ్లో పుట్టింది. పోలాండ్లో పుట్టినప్పుడు అప్పుడు చదువు బ్యాన్ చేసినట్టు వాళ్ళు 1867లో పుట్టినప్పుడు సమ్వేర్ 1880 ఆ ప్రాంతంలో బ్యాన్ చేస్తే ఆమె అక్క కోసం అని చెప్పి అక్క ఉంటుందని చెప్పి ప్యారిస్లో వెళ్ళిందట. ప్యారిస్లో వెళ్ళి అక్కడి నుంచి ఆమె అక్కడనే పెళ్లి చేసుకొని తర్వాత కెమిస్ట్రీలో తర్వాత ఫిజిక్స్లో 2 సబ్జెక్టులలో నోబెల్ ప్రైజ్ వచ్చింది ఆమెకే. తర్వాత ఆమె హస్బెండ్ కూడా ప్రొఫెసర్, ఆయన కూడా నోబెల్ ప్రైజ్ వచ్చింది. మొత్తం 5 నోబెల్ ప్రైజ్ మొత్తం గెలుచుకున్నాడు వాళ్ళ ఫ్యామిలీలో. సో మనం కూడా ప్రతి ఒక్క పట్టుదల ఒక్కొక్క ఇంటికాన్ని ఇంటికి పేరు ఎట్లయితుందో మీరు బాగుపడాలి. మన దేశానికి మీరందరూ కూడా మంచి పేరు, అంటే మీ గ్రామాలకు అన్నిటికీ మంచి పేరు తీసుకురావాలని కోరుతున్నాను. మీకు ఎలా సపోర్ట్ కావాలన్నారని మీ యొక్క కృషితోనే సపోర్ట్ చేస్తారు వీళ్ళందరూ కూడా. మీరు ఆటోమేటిక్గా అటెండ్ చేసుకోవాలి. అకాడమిషియన్స్కి, ఉన్నటువంటి నేటి బాధలు రేపటి పౌరులకి, కేజీబీబీ అధ్యాపక సిబ్బందికి, పేరెంట్స్కి అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా స్కూల్లో చదువుకున్నది, స్కూల్ ఫ్రెండ్షిప్, స్కూల్ చదువుకున్నదే జీవితకాలం మనకు ఉపయోగపడుతుంది, దాంట్లో ఏం సందేహం లేదు. ఎందుకంటే స్కూల్ ఫౌండేషన్ 10th క్లాస్ వరకు బాగా చదివి, ఇంటర్మీడియట్ వరకు బాగా చదివిన వాళ్ళే తర్వాత కూడా భవిష్యత్తులో పైకి వస్తారు. ఇంకొక విషయం ఏంటంటే రీసెంట్గా తెలిసింది ఏంటంటే ఈ చైతన్య నారాయణ కాలేజీలు హైయెస్ట్ మార్కులతో ఇంటికి వెళ్ళేసి ₹1,00,00,000 ₹1,00,00,000 ఇస్తున్నారు. వాళ్ళ పేరెంట్స్ ₹2,00,00,000 డిమాండ్ చేస్తున్నారు. అంటే చదువుకోకుండా, అంటే బీటెక్ లేకపోతే ఎంటెక్, ఐఐటి, ఎంబీబీఎస్, ఎండీలో చదవకుండా 10th క్లాస్లో మంచి మార్కులు తెచ్చుకుంటే మీ ఇంటికి వాళ్ళు వచ్చేసి మీ పేరెంట్స్కి డబ్బులు ఇచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళి చక్కగా రాజభవన్లో పెట్టి చదివిపించి మంచి ర్యాంకులు ఇప్పిస్తారనమాట. మేము చదువుకున్నప్పుడు అది ఏమి లేకుండే, అక్కడ గురుకులం స్టార్ట్ అయ్యింది. దీన్ని చూసి వాళ్ళు నారాయణ చదివిన వాళ్ళు మమ్మల్ని చూసి, మా కాలేజీ, మా పెర్ఫార్మెన్స్ చూసి వాళ్ళ కాలేజీలు పెట్టారు. రియల్గా మా టైంలో లేకుండే ఇట్లాంటివి ఏమి రెసిడెన్షియల్ ఏమి లేకుండే, 1 1 1 2 2 ఏమి లేకుండే. సో ఇంకొక విషయం నేను పోలీస్ ఆఫీసర్గా చెప్పేది ఏంటంటే ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా లైఫ్లో స్టెప్స్ వేసుకోవాలి. ఎందుకంటే నేను చూస్తున్నాను పోక్సో కేసులని చూస్తున్నాను. నిర్మల్ జిల్లాలో 10th క్లాస్ ఇంటర్మీడియట్లోనే వాళ్ళు ఎక్కే వయసులో అటువైపు మళ్ళకండి. ఎటువంటి పరిస్థితులు కూడా అది మీ అభివృద్ధికి ఆటంకమే కానీ మీకు ఉపయోగపడేది కాదు 100%. ఎందుకంటే ఈ ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేసాం నిర్మల్ జిల్లాలో. సో ఫేస్ చేసిన తర్వాత దీనికి పరిష్కార మార్గం ఏమని ఆలోచించాము. మా ఎస్పీ గారు, మేము అంతా కలిసి ప్రతి కేజీబీవీ స్కూల్ని ఉమెన్ కానిస్టేబుల్ అడాప్ట్ చేసుకోవడం అనే ప్రోగ్రాం పెట్టి పోలీస్ అక్క అనే ప్రోగ్రాం పెట్టాము. పోలీస్ అక్క అంటే ఒక కానిస్టేబుల్ కానీ హెడ్ కానిస్టేబుల్ కానీ ఆ ఏరియాలో ఉన్నటువంటి
పోలీస్ స్టేషన్ నుంచి ఆ వెళ్ళి పిల్లలతో మాట్లాడి కౌన్సిలింగ్ చేసి అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇమీడియట్గా ఎర్లీ స్టేజ్లోనే ఆ ప్రాబ్లం సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో మా నిర్మల్ జిల్లాలో పోలీస్ అక్క అనే ప్రోగ్రాం పెట్టాము. అది సక్సెస్ అయిందే కరెక్ట్గా. అది పెట్టిన తర్వాత తిరిగే వయసులో అలాంటి ఆలోచన రానివ్వకండి. మీకు హస్బెండ్ ఖచ్చితంగా ఎక్కడోసారి ఉంటాడు. ఇప్పుడు నుంచే ఆ హస్బెండ్ గురించి మీరు ప్రయత్నాలు ఏం చేయకండి. మీరు మంచి సక్సెస్ అయితే వాడే ఎత్తుకుంటూ మీ దగ్గరికి వస్తాడు. ఆ పిల్లలు పోతే నాకు కష్టమేమో అని అనుకోవద్దు. ప్రపంచం 50% గర్ల్స్ ఉంటే 50% బాయ్స్ ఉన్నారు. కాబట్టి మీరు తపస్సులాగానే పనిచేయాలి. ఏది మీకు తెలిసేమో ఆయన ఆకర్షి ఆయన ఉన్నాడు కదా విశ్వామిత్రుడు తపస్సు చేసాడు ఒకసారి పుడుక్కుమన్నాడు. అట్లనే ఆ రూట్లో మీరు వెళ్ళొద్దు దయచేసి. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఖానాపూర్ అనే విలేజ్లో, ఖానాపూర్ టౌన్, ఇప్పుడు ఆ టౌన్లో 10th క్లాస్ ఎగ్జామ్స్ ఈరోజు అయిపోయి నెక్స్ట్ డే 4 ఆడపిల్లలు వెళ్ళిపోయారు బాయ్స్ తోటి. సో మీరు అట్లాంటి పనులు చేయొద్దని నా రిక్వెస్ట్. ఎందుకంటే మీరు ఇంటర్మీడియట్ చదువుకోవాలి, బీటెక్ చదువుకోవాలి, MBBS చదువుకోవాలి, ఏం పెట్టుకోవాలి. మీరు బాయ్ ఫ్రెండ్స్ ఎప్పుడైనా దొరుకుతారు, కాలేజీలో కూడా దొరుకుతారు, IITలో కూడా దొరుకుతారు, IIMలో కూడా దొరుకుతారు. దొరకనే సమస్య లేదు. కానీ ఎర్లీ స్టేజ్లో ఉంటే మీరు ఇక్కడితోనే వెళ్ళిపోయి బొచ్చలు దమ్ముకోవాల్సింది. మీరు బొచ్చలు దమ్ముకుంటారా? ఇంట్లో ఉద్యోగం చేస్తారా? ఉద్యోగం చేస్తే ఎటు ఆలోచించద్దు. డైరెక్ట్గా ఫోకస్ ఓన్లీ ఎడ్యుకేషన్. ఇప్పుడు నాకు ఈ సింహాతలాలు ఎవరిచ్చారు? ఎడ్యుకేషన్. గౌరవం కుర్చీ ఎవరిచ్చారు? అన్నం ఎవరిచ్చారు? అన్నీ ఇస్తుంది. గౌరవం ఇస్తుంది, హోదా ఇస్తుంది, గొప్పతనం ఇస్తుంది, జ్ఞానం ఇస్తుంది, అన్నీ ఇస్తుంది. ఎవరిస్తారు? ఎడ్యుకేషన్. కాబట్టి దాన్ని డీవియేట్ కాకుండా మీరు సక్సెస్ఫుల్ అవ్వాలని, ఈ బెడ్స్ ఇచ్చినందుకు మీరు ఈ వచ్చే రిజల్ట్స్ మంచిగా చూపించాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ బంక్ బెడ్స్ సప్లై చేయడము, అది కూడా సాచురేషన్ మోడ్లో. ఈ సంవత్సరం 50%, నెక్స్ట్ ఇయర్ 50% అట్లా కాకుండా ఎట్ ఏ టైం సాచురేషన్ మోడ్లో కూడా అందరికీ బెడ్స్ అవకాశం కల్పించినందుకోసము జిల్లా విద్యాశాఖ తరఫున ప్రత్యేకంగా వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాం. నెవర్ రూరల్ పిల్లలు, డ్రాప్అవుట్ చిల్డ్రన్, ఆర్ఫాన్ పిల్లలు, సెమీ ఆర్ఫాన్ పిల్లలు, తర్వాత బిలో పవర్టీ లైన్ పిల్లలు అడ్మిషన్ తీసుకుంటాం సార్. డిసడ్వాంటేజ్డ్ గ్రూప్ చిల్డ్రన్ మా KGB లోపల అడ్మిషన్ పొందుతూ ఉంటారు. మీరు చేసేటటువంటి సహకారము 100% యూస్ఫుల్గా పిల్లలకు ఉంటుంది సార్. ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి ఈ సహకారాన్ని మరవలేము. పిల్లలందరూ కూడా ప్రత్యేకంగా మీరందరూ వీరికి రుణపడి ఉంటారు. ముఖ్యంగా రోటరీ క్లబ్ వాళ్ళు నంబర్ ఆఫ్ చాలా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. కానీ పబ్లిక్లో కూడా ఎప్పుడు కూడా వారు పబ్లిసిటీ చేసుకోవడం అనేటటువంటిది ఉండదు. నాకు మొన్న వచ్చి వాళ్ళ ప్రెసిడెంట్ చెప్పినంత వరకు నాకు తెలియదు ఈ పోలియోకి సంబంధించినటువంటి దాంట్లో మొత్తము వాళ్ళ సహకారంతోనే దేశంలో ఇంప్లిమెంట్ చేశారనేటట్టు. మేము ఎన్నోసార్లు మా టీచర్లను మొబిలైజ్ చేసి, హెల్త్ డిపార్ట్మెంట్ మొబిలైజ్ చేసి స్కూల్లో కూడా క్యాంపులు పెట్టి ప్రతి పోలియో క్యాంపుల్లో కూడా నిర్వహణ చేసినా కానీ మాకే తెలియదు. అటువంటి కార్యక్రమాలను, సేవా కార్యక్రమాలను చేస్తూ ఉంటారు. రీసెంట్గా కూడా నేను గొట్టుముక్కలలో కూడా ఒక ప్రోగ్రామ్ చేశారు. అక్కడ సైకిల్స్ను పిల్లలకు, గర్ల్ చైల్డ్స్కు సైకిల్స్ అందజేయడం జరిగింది. గుత్పాలో కూడా టాయిలెట్స్కి సంబంధించినటువంటి ప్రోగ్రాంలు సపోర్ట్ చేయడం అనేటటువంటి జరిగింది. ఈ విధంగా మన జిల్లాను ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ డెవలప్ చేయడం లోపల, పిల్లలకు సహకారం చేయడం లోపల ఎనలేని సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు వాళ్ళకు జిల్లా బాడీకి మరియు స్టేట్ బాడీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా సార్. ముఖ్యంగా పిల్లలందరూ కూడా ఈ సదుపాయాలన్నింటినీ ఉపయోగించుకుంటూ మీరు భవిష్యత్తు లోపల విద్య లోపల ఎడ్యుకేషనే, ప్రతి దాన్ని కూడా ఎడ్యుకేషనే ముఖ్యం. మంచి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి భవిష్యత్తులో కూడా. ఎవరైతే చదువుతూ ఉంటారో చదివిన వాళ్ళందరూ కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఆ ఆపర్చునిటీస్ను గ్రాప్ చేయాలి. ఆపర్చునిటీస్ వచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఫస్ట్ టార్గెట్ మీరు అందరూ 10th క్లాస్ పిల్లలు ఎగ్జామ్స్ అయిపోయినాయి, అందరూ కూడా
వెళ్ళిపోయిన 10th క్లాస్ పిల్లలు ఎవరైనా ఇక్కడ వాళ్ళందరూ కూడా ఎగ్జామ్స్ అయిపోయిన వెళ్ళిపోయారు. మీరు ఇప్పుడు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో మీరు 10th క్లాస్కి వస్తుంటారు. ఫస్ట్ టార్గెట్ 10th క్లాస్లో మ్యాక్సిమం మార్క్స్ తీసుకురావడం కోసం ప్రయత్నం చేయాలి. మ్యాక్సిమం మార్క్స్ తీసుకొస్తే బెనిఫిట్ ఏంటి? ఫస్ట్ బెనిఫిట్ మీకు దగ్గరలో ఉన్నటువంటి బాసర లోపల IIIT లోపల సీట్ రావడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. బాసర IIITలో సీట్ వచ్చినట్లయితే మ్యాక్సిమం మీ లైఫ్ అనేటటువంటి సెట్ కావడానికి అవకాశం ఉంటుంది. గత సంవత్సరం 1-2 years బ్యాక్ ఒక స్టూడెంట్కు 65 lakhs 70 lakhs ప్యాకేజ్తోని ముందే అతను 3rd yearలో ఉన్నప్పుడే ప్రీ ప్లేస్మెంట్ ఇచ్చి తీసుకొని పోవడం అనేటటువంటిది జరిగింది. అట్లా రీసెంట్గా జరిగినటువంటి TGPSC ద్వారా ఇంజనీర్స్ రిక్రూట్ చేసుకుంటే సివిల్ ఇంజనీర్స్ను దాంట్లో మ్యాక్సిమం 75% ఇంజనీర్స్ అందరూ కూడా బాసర IIIT విద్యార్థులు. ఆ విధంగా టార్గెట్ని పెట్టుకోండి, దాన్ని అచీవ్ చేయడం కోసం ప్రయత్నం చేయండి. ఇంటర్మీడియట్ వరకు చాలా క్రూషియల్. ఇంటర్మీడియట్ వరకు ఎవరైతే బాగా చదువుతూ ఉంటారో ఖచ్చితంగా భవిష్యత్తులో ఇమ్మీడియట్గా సెటిల్ అయిపోతారు. కొంత మ్యాథ్స్ అండ్ సైన్స్ లోపల ఎక్కువ కష్టపడండి. మ్యాథ్స్ అండ్ సైన్స్ లోపల ఎక్కువ కష్టపడ్డట్లయితే మీకు ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళాలంటే ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళొచ్చు, మెడికల్ సైడ్ వెళ్ళాలనుకుంటే మెడికల్ సైడ్ వెళ్ళొచ్చు. గతంలో కూడా ఇంజనీరింగ్ కాలేజీలో కూడా సీట్లు తక్కువ ఉంటుండే, మెడికల్ కాలేజీలో కూడా సీట్లు తక్కువ ఉంటుండే. 500-600 ర్యాంక్ 700-800 ర్యాంక్ వచ్చినా కానీ మెడికల్ సీట్ రాకుండే, 4,000 ర్యాంక్ వచ్చినా కానీ ఇంజనీరింగ్ సీట్ కూడా రాకుండే. కానీ ఇప్పుడు పరిస్థితి ఆ విధంగా లేదు. ఇంజనీరింగ్ సైడ్ దాదాపుగా మీరు ఒక 10-12,000 ర్యాంక్ వచ్చినా కానీ మీకు బెస్ట్ కాలేజీలో కూడా సీట్ వస్తుంది హైదరాబాద్ సరౌండింగ్స్లో. మెడికల్లో కూడా నీకు నీట్ ఎగ్జామినేషన్లో కూడా దాదాపు ఒక 2 లక్షల ర్యాంక్ వచ్చినా కానీ మీకు మెడికల్లో కాలేజీలో సీట్ వస్తుంది. ఆ సబ్జెక్ట్ పైన మక్కువ పెంచుకొని దాన్ని ఛాలెంజింగ్గా చేసుకొని చదవండి. అంత మంచి ఉపాధ్యాయులు మనకు అందుబాటులో ఉన్నారు. అది రెసిడెన్షియల్ సిస్టంలో కూడా ఇంకా పాసిబిలిటీ అవుతుంటుంది. సర్వే రెసిడెన్షియల్ స్కూల్స్కి సంబంధించి ఇప్పుడు మన సార్ చెప్పారు, మా బ్రదర్ కూడా సర్వే రెసిడెన్షియల్ స్కూల్లోనే చదివారు. అతను కూడా ఇప్పుడు డిప్యూటీ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నారు. కాబట్టి రెసిడెన్షియల్ స్కూల్ యొక్క పవర్ అది. మీకు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది, ఉపాధ్యాయులు మీకు దగ్గర అందుబాటులో ఉంటారు, మీకు ఏ డౌట్ వచ్చినా కానీ క్లారిఫై చేయడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా భవిష్యత్తులో మంచి పొజిషన్లో ఉండి చదువుకొని మంచి పొజిషన్లో ఉండి ఈ రకమైనటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారని ఆశిస్తున్నాను. 40 నిమిషాలు మాట్లాడతాను. మీ లంచ్ టైం ఎంత సార్? ఇప్పుడు అయిపోయింది కదా, అందుకు నేను 5 minutesలో ఆపేస్తాను. ఓకే, నేను మామూలుగా మాట్లాడే టీచర్లు కూడా క్లాస్ లాగా 40 నిమిషాలు కదా, వాళ్ళకి బెల్ కొట్టే వరకు నేను కూడా టీచర్ అన్నాను. అందుకనే నేను కూడా క్లాస్కి వెళ్తే 40 నిమిషాలు. కానీ మీ లంచ్ టైం అయిపోయింది. మళ్ళీ అందరు మంచోళ్ళు, అందరూ బాగా మాట్లాడారు. కానీ ఆ లాస్ట్ చీఫ్ గెస్ట్ ఊరు కొట్టించాడు, చాలా ఎక్కువ మాట్లాడాను అనుకుండా ఉండడానికి నేను 5 minutes చేస్తాను. మీరు చెప్పారు రోటరీ ఏం చేస్తుంది తెలీదు అని. ఒక 3-4 ఐటమ్స్ ఇస్తాను మీకు. రోటరీ ఎట్ట మొదలుపెట్టి పోలియో ఉన్నారే, మీకు ఎవరంటే పోలియో అంటే ఏంటి తెలుసా? మీరు పోలియో అంటే ఏంటి తెలిసినందుకు, పోలియో ఎవరిని చూడనందుకు ముందు రోపటికి తప్పట్లు పడతాయి. ఎందుకని చెప్తాను, రెడ్డి గారు స్కూల్లో ఉన్నప్పుడు, మేమందరం స్కూల్లో ఉన్నప్పుడు ప్రతి క్లాస్కి 2-3 పోలియో విక్టిమ్స్ ఉండేవారు. ఆ రోజుల్లో ప్రపంచంలో 3 లక్షల పిల్లలకి అర్ధరాత్రి తీవ్రమైన జ్వరం, పొద్దున్న లెగుస్తే కాళ్ళు చేతులు ఆడవు. ఇంకా వాళ్ళ లైఫే మారిపోయింది. ఇంకా వాళ్ళు ఇప్పటికీ ఏదో ఒక డిపెండెన్సీ, ఆటలు ఆడలేదు. స్కూల్కి వెళ్ళాలంటే వాళ్ళకి ఆ మెట్లెక్కుతాం కష్టం, అందుకని స్కూల్కి వెళ్ళేవారు కాదు. ఒక చిన్న గ్రామంలో ఒక రొటేరియన్ ఏమన్నాడు, అదొక ద్వీపం, మా ద్వీపంలో పోలియో ఉండకూడదు అని అందరి పిల్లలకి పోలియో చుక్కలు ఇస్తూ మొదలుపెట్టాడు. ఆయన రొటేరియన్, వాళ్ళ రోటరీ క్లబ్ మొదలుపెట్టింది 1978లో. 1979లో నాలాంటి ఎవరు వచ్చి మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారే వీళ్ళు అని చెప్పి అంతర్రాష్ట్రీయ స్థాయిలో ఇది చేస్తే బాగుంటుంది అంటే, అక్కడ అంతర్రాష్ట్రీయ ప్రెసిడెంట్ ఈ లేడీ ఉన్నారు కదా, ఆమె అంతర్రాష్ట్రీయ ప్రెసిడెంట్, ఆవిడ వచ్చి ఆ కంట్రీతో సైన్ చేసింది. ఏంటి, మీ దేశంలో పోలియో ఉండదు అని. ఆమె ఇంట్లో ఆమె బోర్డుకి చెప్పింది, నేను ఇట్లా సైన్ చేశానంటే బోర్డు వాళ్ళు అందరూ అన్నారు, ఒక కంట్రీ ఎందుకు, మనం హోల్ వరల్డ్ పోలియో లేకుండా చేయాలని కంకణం కట్టుకోవాలి మనీ అని
1979లో 45 years ago, Rotary decided we will eradicate polio. అప్పటి నుంచి ఎన్నో వేల రొటేరియన్స్, కొంచెం ఇక్కడ ఉన్న పెద్ద రొటేరియన్స్ కూడా తెలుస్తుంది, ఆ రోజుల్లో గవర్నమెంట్కి కోట్ చేయడం ఉండేది కాదు. మేము ఐస్ బాక్సులు పెట్టుకుని ప్రతి పోలింగ్ బూత్లో ఇచ్చేవారు. అప్పుడు స్కూళ్ళలో ఇచ్చేవారు కదా, పోలింగ్ బూత్లో ఇచ్చేవారు. అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఇచ్చి, అక్కడ మెడిసిన్స్ అయిపోతే మళ్ళీ మా కారు స్కూటర్ వేసుకెళ్ళి ఇంకొకటి తీసుకొచ్చి మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చి మెల్లిగా గవర్నమెంట్స్, ఇవాళ మేము 200 గవర్నమెంట్స్తో, WHOతో, యూనిసెఫ్తో పనిచేసి మా సొంత డబ్బులు 17,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ రోజు ప్రతి సంవత్సరం 3 లక్షల పిల్లలకి పోలియో వస్తే పోయిన సంవత్సరం కేవలం 97 పిల్లలకే వచ్చింది. అది ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బార్డర్లో అందరూ పోట్లాడుకుంటున్నారు, యుద్ధంలో ఉన్నారు. అందుకని ఎవరైనా మా ఇంటికి వచ్చి పోలియో డ్రాప్ వేస్తామంటే పోలియో డ్రాప్ వేస్తే మనల్ని చూసి ఎవరైనా కంప్లైంట్ చేసి అక్కడ ఆర్మీ వస్తుందేమో అని భయంతో రానివ్వట్లేదు. అలాగే ఆ పోలియో డ్రాప్స్ వేసే పబ్లిక్ వర్కర్స్కి నర్సెస్ అంటారు, ఊరికే పేరు అంటారు. గత 3 సంవత్సరాల్లో 35 మంది ప్రాణాలు పోయినారు. అయినా వాళ్ళు వెళ్ళి పోలియో డ్రాప్స్ వేస్తున్నారు. వాళ్ళు కూడా హీరోస్, అవును కదా? ఎందుకంటే ఆయన వాళ్ళందరూ లేడీస్, దే ఆర్ ఆల్ లేడీస్, దే ఆర్ ఆల్ గర్ల్స్. సో డోంట్ అండర్ఎస్టిమేట్ the power of goodness and the power of courage. డిసడ్వాంటేజ్ కాదు, మీరు అడ్వాంటేజ్. ఎందుకంటే ఒక రెసిడెన్షియల్ స్కూల్లో ఉండి పక్కనే చదువుకుని పక్కనే ఉండి పక్కన ఆడుకుంటూ ఒక లైఫ్ లాంగ్ ఫ్రెండ్షిప్, ఫ్యామిలీ ఈజ్ దేర్ ఓన్లీ అప్ టు 50% ఆఫ్ యువర్ లైఫ్, ఫ్రెండ్స్ ఆర్ దేర్ ఫర్ 100% ఆఫ్ యువర్ లైఫ్. అందుకనే మీరు డిసడ్వాంటేజ్ కాదు, అడ్వాంటేజ్. ఇవాళ ఇంకొక చిన్న స్టోరీ చెప్తాను పెన్షన్ గురించి. ఒక రోటరీ క్లబ్, మన హైదరాబాద్లోనే రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ వాళ్ళ మదర్ 75th బర్త్డేకి సెలబ్రేట్ చేద్దామని స్కూల్కి వెళ్ళారు. స్కూల్కి వెళ్ళి ఇలాగే పిల్లలు కూర్చుంటా ఉంటే, ఏమవుతామమ్మా నీ వాట్ ఈజ్ యువర్ విష్ అని, నీకేం కావాలి అంటే, ఆయన నేను పోలీస్ ఆఫీసర్ అవ్వాలన్నా, లేకపోతే గవర్నమెంట్లో ఇంజనీర్ అవ్వాలన్నా, లేకపోతే బాలకోట రెడ్డి గారు లాగా ఏదో ఇంకొక ఫీల్డ్లో ఇంజనీరింగ్ చేయాలన్నా, ఏదో ఒకటి అనుకుంటే ఆ చిన్న పాప వచ్చి, నా అంబిషన్ ఒకటే సార్, నేను కుర్చీ మీద కూర్చుని బెంచ్ మీద కూర్చొని చదువుకోవాలి అని నా అంబిషన్. ఆయన అన్నాడు, హైదరాబాద్ లాంటి సిటీలో ఇట్లాంటి కోర్టులు ఉండేవాళ్ళు కూడా ఉంటే వీఆర్ ఫార్ ఫ్రమ్ ఓకే అని చెప్పి 30% వాళ్ళ క్లబ్ ద్వారా ఆ రోజు 75 బెంచెస్ ఇచ్చారు. వాళ్ళ మదర్ 75th బర్త్డే. కానీ అక్కడి నుంచి 6 ఏళ్లలో ఆయన ఇప్పటిదాకా 10,000 బెంచెస్ ఇచ్చి, ఇవాళ ఆయన లెక్క ప్రకారంగా డిఓ లెక్క ప్రకారంగా 26,000 చిల్డ్రన్ ఆర్ సిట్టింగ్ ఆన్ బెంచెస్ ప్రొవైడెడ్ బై హిమ్ అండ్ రోటరీ క్లబ్. అలాగే మన జిల్లాలో ఇవాళ ఇప్పటిదాకా 70,000 బెంచులు రోటరీ క్లబ్లు అన్నీ కల్పించి ఇచ్చినాయి. అంటే జిల్లా అంటే తెలంగాణ స్టేట్లో 70,000 బెంచులు ఇచ్చినాయి. ఒక 2 lakh చిల్డ్రన్ ఆర్ సిట్టింగ్ ఆన్ బెంచెస్ ప్రొవైడెడ్ బై రోటరీ. మీరు అలాగే ఆరోగ్య పరంగా పిల్లల గురించి చెప్తారు. ఆరోగ్య పరంగా కూడా చాలా చేశారు. ఎవ్రీ ఇయర్ 30,000 పిల్లలు పుడతారు ఇండియా. 80 పుట్టుకతో గుండె జబ్బు ఉంటుంది, హోల్ ఇన్ ద హార్ట్ అంటారు. సో వాళ్ళు సన్నగా పేలగా, వాడికి ఆడలేరు, చదువుకోలేరు, ఏం లేదు. కానీ చిన్నప్పుడు ఒక చిన్న ఆపరేషన్ చేస్తే, చిన్న ఆపరేషన్ కాదు పెద్ద ఆపరేషనే, చిన్నపిల్లల మీద పెద్ద ఆపరేషన్ చేస్తే వాడు మామూలు పిల్లల్లాగా బతుకుతారు. మన డిస్ట్రిక్ట్లో 2 క్లబ్లు, ఒకటేమో హైదరాబాద్లో నిమ్స్లో బాలకోట రెడ్డి గారి క్లబ్ ఒక స్పెషాలిటీ పేట్రియాటిక్ హార్ట్ సర్జరీ వాక్ ఫుల్గా ఎక్విప్ చేసింది. అలాగే ఇంకో క్లబ్ సిద్దిపేటలో సత్యసాయి సంజీవిని హాస్పిటల్లో ఎంటైర్ ఆపరేషన్స్ థియేటర్స్ అన్నీ వాళ్ళు ఆపరేట్ చేశారు. అంటే వాళ్ళు
సంవత్సరానికి 2100 పిల్లలకి ఫ్రీ ఆపరేషన్స్ చేయగలరు. అంటే మన తెలుగు రాష్ట్రాల్లో బయటికి వెళ్ళి డబ్బులు ఇచ్చి ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు రోటరీ గురించి. సో ఇవాళ ఒక చిన్న ప్రోగ్రాం, నిన్న పరతగిరి కస్తూర్బా గాంధీ స్కూల్లో అక్కడ ఫస్ట్ బెంచెస్ ఇచ్చారు. అలాగే ఇవాళ మీకు ఇస్తున్నారు. టోటలీ బార్కోట్ రెడ్డి గారు మళ్ళీ రొటేరియన్స్ నిజామాబాద్ క్లబ్, వరంగల్ క్లబ్, అలాగే నగర్ కర్నూలులో కూడా ఇస్తున్నారు ఒక పార్ట్నర్స్ హెల్ప్తో. సో ఇవన్నీ ఇవాళ మనం ఇచ్చింది 1200 చిల్డ్రన్కి పడుకునే బెడ్స్. కానీ ఐడియా వచ్చిందంటే మీరు ఈ డీజో గారు చెప్పినట్టు బాగా చదువుకుని ఈ పేరు బయటికి వచ్చి ఈ స్కూల్లో బాగా చదువుకుంటున్నారు అంటే ఎవరో చెప్పారు, లైన్గా వస్తారు. మీరు చెప్పారు లైన్గా వచ్చి మీకు కాదు, పక్కన కస్తూర్బా గాంధీ స్కూళ్ళకి అన్ని వాళ్ళు బెడ్స్ ఇస్తారని ఆశిస్తూ, ఇట్ డిపెండ్స్ ఆన్ యూ, యు ఆర్ ద పైలట్ ప్రాజెక్ట్. సో ఇంకేమైనా స్కూల్కి దొరికితే అది మీరు ప్రౌడ్గా ఫీల్ అవ్వండి. మేము ఆ బెడ్స్ని జాగ్రత్తగా చూసుకున్నాం, మేము బాగా చదువుకున్నాం, మేము ఒక మంచి మోడల్గా ప్రవర్తించి ఈ బెడ్స్కి మంచి పేరు ఇచ్చాము. ఆ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీ సహకారం కావాలి. ఇస్తారా? చక్కగా చదువుకుంటారా? బెడ్ల మీద గీతలు గీరు కదా? ఓకే, అదిగో నవ్వుతున్నారు. అంటే ఆల్రెడీ థాట్ ఉందన్నమాట కొంతమందిలో. బాగా చదువుకోండి, గాడ్ బ్లెస్ యూ, మంచి పౌరులు ఇవ్వండి. అండ్ మీరు కూడా ఇక్కడ ఎప్పుడో కూర్చుని ఎవరికో హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నాను. Madam. మేడం రండి. సార్ ప్లీజ్. మేడం మ్యామ్ మేడం రోటరీ జిల్లా 3155 తెలంగాణ ఆంధ్ర తరఫున ఉందో మా జిల్లా గవర్నర్ రోటేరియన్ శరత్ చౌదరి గారి యొక్క ఆధ్వర్యంలో ఒక 50 లక్షల రూపాయలతో ఈ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాన్ని చదువుతున్న ఆడపిల్లలకి బంక్ బెడ్స్ ఇచ్చి పిల్లలకి మంచి సౌకర్యం కల్పిస్తే వాడు మంచిగా చదువుకుంటారనే ఉద్దేశంతో ఫస్ట్ అనుకున్నప్పుడు దానికి మీ నిజామాబాద్ క్లబ్ వాళ్ళు కూడా ముందుకు రావడం వల్ల ఈరోజు ఏదంటే కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం మక్కులు దీంట్లో 174 బంకు బెడ్స్ అంటే 348 మంది పిల్లలకి ఈరోజు మనం మంచాలు ఇచ్చాము. దీనికి 17 లక్షలు ఖర్చు అయింది. 17 లక్షల్లో మనకి 12 లక్షల రూపాయలు బీజీఆర్ మైనింగ్ హైదరాబాద్ వాళ్ళు ఇచ్చారు. మిగతా డబ్బులు మన రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ నుంచి వాళ్ళ సహకారంతో ఈరోజు ఏర్పాటు చేశాము. మేము ఇటువంటి ఈ బెడ్స్ ఈ మక్లూరు ఒకటే కాకుండా మిగతా 3 చోట్ల కూడా ఇస్తున్నాము. సో ఇదేంటంటే ఆడపిల్లలు మంచిగా చదువుకొని భావి పౌరులుగా తీర్చిదిద్దుకుంటారని ఆశిస్తున్నాం. ఇలానే ముందు కూడా
ఇటువంటి ప్రోగ్రామ్స్ చేయాలని మేము నిజామాబాద్ క్లబ్ ద్వారా ముందుకు వస్తామని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ. ఈరోజు మాక్లూరు కేజీబీపీ బాలికల విద్యాలయంలో బంక్ బెడ్స్ కార్యక్రమానికి నిజామాబాద్ రోటరీ క్లబ్ మరియు జూబ్లీ హిల్స్ రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ వారి సహకారంతో మరియు విజిఆర్ మైనింగ్స్ ఇన్ఫ్రా కంపెనీ వారితో సంయుక్తంగా నిర్వహించిన బంక్ బెడ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మా శరత్ చౌదరి గారికి మరియు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మాకు సహకరిస్తున్న బీజే మైనింగ్ బాలకోటిరెడ్డి గారికి ముఖ్యంగా మా యొక్క నిజామాబాద్ క్లబ్ తరఫున వారికి ధన్యవాదాలు. రోటరీ క్లబ్ చేసే సేవా కార్యక్రమంలో విద్యకు సంబంధించి అందులో భాగంగానే ఈరోజు బంక్ బెడ్ కార్యక్రమానికి ఇక్కడ మాక్లూరు కేజీబీవీలో ఇవ్వడం జరిగింది. వీరికి సౌకర్యాల నిమిత్తం వారికి కింద పడుతున్నారు కాబట్టి ఈ కళాశాలలో వారికి బెడ్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మేమైతే మూడు కేజీబీపీలను సెలెక్ట్ చేసినాం. ఫస్ట్గా దాంట్లో నందిపేట్, మాక్లూర్, నవీపేట. ఎందుకంటే ఆ రెండుల్లో అక్కడ కూడా బెడ్స్ లేవు. కాకుండా వాళ్ళకి ఏంటంటే సరిపోయేంత రూమ్ లేదు, అక్కడ ఈ బెడ్స్ పెట్టడానికి ప్లేస్ లేదు. కాబట్టి ఎక్కడైతే ఫుల్ఫిల్ ఇవ్వాల్సింది ఉంటుందో అక్కడనే మాక్లూరులో ఇక్కడ ఫుల్ఫిల్ ఇస్తే అందరికీ సరిపోతుందని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. రోటరీ యొక్క ముఖ్య ఉద్దేశం సేవా చేసే కార్యక్రమాలు ముందుంటాం. కాబట్టి రోటరీ క్లబ్కు ఎవరైనా కూడా గవర్నమెంట్కి సంబంధించిన జెడ్పీహెచ్ఎస్ కానీ కేజీపీ కానీ వారికి ఏ సహకారం ఉన్నా రోటరీ క్లబ్ మరియు అంతర్జాతీయ సంస్థ ముందుంటుందని తెలుపుతూ, మరియు ఇక్కడ కేజీబీవీ మాక్లూరు పిల్లలందరూ కూడా మంచిగా చదువుకొని మంచి రిజల్ట్ ఇస్తే మాకు కూడా సంతోషం ఉంటుంది. ఇంకా మున్ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు చేయడానికి మేము కూడా ముందుకు వస్తాం. మరియు ముఖ్యంగా బీజీఆర్ ఇన్ఫ్రా కంపెనీ వారు మరియు బాలకోటి గారు మాకు ఒక ప్రామిస్ చేశారు. ముందు కూడా మాతో వారు కలిసి పనిచేయడానికి ఒప్పుకున్నందుకు వారికి వారి కంపెనీకి ముఖ్యంగా ధన్యవాదాలు.